హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 22 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇంకొక మనకు 3 క్లాసెస్ లో ఈ యొక్క టోటల్ ఫిజిక్స్ అయితే ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ యొక్క 3 క్లాసెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ నెక్స్ట్ వచ్చేటటువంటి 3 క్లాసెస్ కూడా దీంట్లో మేజర్ గా మనకు మ్యాగ్నెటిజం డేటా అయితే రావడం జరుగుతుంది. మ్యాగ్నెటిజం క్వశ్చన్స్ లో ఉండేటటువంటి డేటా మనకు జస్ట్ 5 to 6 పాయింట్స్ మాత్రమే ఫ్రేమ్ చేయడం జరిగింది. కానీ ఆ యొక్క 5 to 6 పాయింట్స్ని ఎన్ని రకాలుగా వేరియేషన్ చేసిండు అనేది మనకు ఖచ్చితంగా తెలవాలి. తెలిస్తేనే మనం మళ్ళీ ఎగ్జామ్లో ఆ యొక్క మోడల్ చేస్తే మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ యొక్క మోడల్స్ కోసం ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తే మీకు కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటేసారి వింటే మాత్రం ఏమీ అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఆప్షన్స్ గమనించి మీకు ఆన్సర్ ఈజీ తెలుస్తుంది. కానీ టైం వేస్ట్ చేయాలని వీళ్ళు ఆటోమేటిక్గా యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ వుడెన్ రాడ్, నెక్స్ట్ గ్లాస్ రాడ్, ఐరన్ రాడ్, ఎబోనైట్ రాడ్. సో మనకి ఇక్కడ డేటా తీసుకుంటే ఈ యొక్క మ్యాగ్నెటిజం వాటిలో మేజర్ ఇంపాక్ట్ చూపించేది ఐరన్ రాడ్. ఎందుకంటే వుడెన్ రాడ్ కానీ గ్లాస్ రాడ్ కానీ ఎబోనైట్ రాడ్ నుంచి మనకు ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఆ యొక్క డేటా అనేది రాదు. అంటే 99% ఇదే ఆన్సర్. సో దీన్ని పక్కన పెట్టేసి మనకు టైం కిల్లింగ్ చేయడానికి ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా ఇచ్చేసిండు. ఓకే, ఏ మ్యాటర్ ఇచ్చిండు? కన్సిడర్ టూ కాయిల్స్, ఏ హ్యావింగ్ ఏ లార్జర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ దెన్ బి, kept axially at a distance from each other. Coil A is connected to a battery and a switch, and B is connected to a galvanometer. On switching on or off the circuit, a DC current flows through the coil A. Then deflection in galvanometer connected to a coil B increased by the winding of the core coil B on dash. సో దేంట్లో అవుతుంది ఇదంతా? ఐరన్ రాడ్లోనే అవుతుంది, మిగిలిన దేంట్లో కూడా అవుతుంది. ఇదంతా మ్యాటర్ ఏంది అంటే మనకు ఏదైతే జనరల్ యొక్క గాల్వనోమీటర్ సంబంధించి ఆ యొక్క కాయిల్ సంబంధించి డేటా ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఇక్కడ మనకు మ్యాటర్ రాసి ఇచ్చేసి టైం కిల్లింగ్ చేయడానికి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీనికి సంబంధించి తెలుగు మీడియం మీకు ఇక్కడ డేటా ఉంది కదా, ఎంత చదివినా సరే మీకు ఏం అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ మెటల్ అనేది మనకి ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించి సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ యొక్క మ్యాగ్నెటిక్ డేటా అట్రాక్షన్ రిపల్స్ వాటికి సంబంధించి ఏది ఉంటుంది? ఐరనే కదా. వుడెన్ అట్రాక్టివ్ రిపల్సివ్, దాని నుంచి ఆ యొక్క డేటా కూడా పాసిబిలిటీ ఉంటుంది. గ్లాస్ కూడా అంతే, ఎబోనైట్ కూడా అంతే. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు అర్థం కాకుంటే మనం ఒక 5-6 క్వశ్చన్ చేసిన తర్వాత మీరు ఇదే క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ టైం చూస్తారు కదా, అప్పుడు మీకు పర్ఫెక్షన్ అర్థమవుతుంది ఎందుకు ఈ యొక్క ఆప్షన్ బి అనేది వర్క్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మన దగ్గర ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది ఉంటుంది. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది దేనికి సంబంధించిందండి? ఒక ఫ్లెమింగ్ సంబంధించినటువంటిది, మోటార్కి సంబంధించింది. సో మనకు ఇమీడియట్ గా అది ఏ లాకు సంబంధించిందని మన మైండ్లో రావాలి. వస్తే దాదాపుగా 99% మనం ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినటువంటి విద్యుత్ మోసేటటువంటి సరళ వాహకంపై పనిచేసేటటువంటి బలం గురించి అడిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటిది? ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ రివర్స్డ్. ఓకే, సో ఏమంటుండు? అయస్కాంత క్షేత్రం యొక్క దిశను వ్యతిరేకించినప్పుడు కూడా బల దిశ అలాగే ఉంటుంది. సో అదే డైరెక్షన్ లో ఉంటుందా? సో అదే డైరెక్షన్ లో ఎందుకు ఉంటుంది? ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. దీన్ని రివర్స్ చేసినప్పుడు ఫోర్స్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, దీనికి లంబంగా ఇటు ఉంటుంది. అవునా? సో ఇది ఇటు వెళ్తే ఇది ఇటు వెళ్తుంది. అంటే ఇది నార్త్ అయితే ఇది ఈస్ట్ చూస్తుంది అనుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే రివర్స్ అయిందంట. అంటే ఇటు చూస్తున్నప్పుడు ఏమైంది? ఇది కిందికి వెళ్ళిపోద్ది కదా. అంటే ఇది ఏమైంది చెప్పండి? ఇది సౌత్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. అంటే బోత్ ఆర్ ఆపోజిట్ కదా. అదే డైరెక్షన్ లో ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇది ఎప్పుడు ఆన్సర్ చేయగలరు? ఫ్లెమింగో లెఫ్ట్ హ్యాండ్ రూల్ తెలిసినప్పుడు మాత్రం ఆన్సర్ చేయగలరు. సో మరి దేని బట్టి చేస్తారని తెలవడానికి క్వశ్చన్ ఈ యొక్క పాయింట్ కూడా ఇచ్చిండు. ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ కెన్ బి డిటర్మైన్ యూజింగ్ ద ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో ఈ క్వశ్చన్ మొత్తం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారంగా. సో ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమాన్ని ఉపయోగించి బల దిశ నిర్ణయించవచ్చు. సో బల దిశ అంటే ఫోర్స్. సో ఫోర్స్ యొక్క డైరెక్షన్ మనం చెప్పవచ్చా ఫ్లెమింగ్ బట్టి? ఎస్. ఎందుకు? ఇగో ఇక్కడ పైకి పోతుంది కదా, అదొక డైరెక్షనే కదా చెప్పింది, దిశనే కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? మనకు బి అనేది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ బి స్టేట్మెంట్ మాత్రం మనకైతే వర్కౌట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈరోజు మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చూస్తాం, రైట్ హ్యాండ్ రూల్ చూస్తాం, మరి కొన్ని కొత్త కొత్త రూల్స్ కూడా చూస్తాం. కాబట్టి ఆ యొక్క రూల్స్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్, కన్సిడర్ టూ కాయిల్స్ ఏ అండ్ బి. సపోజ్ కాయిల్ ఏ హ్యాస్ రీప్లేస్డ్ విత్ ఏ కాయిల్ బి దట్ ఆర్ నెంబర్ ఆఫ్ లూప్స్ 2 times as that of loop A. At the rate of change of magnetic flux is constant. Determine the rate of the initial to the final induced EMF. ఓకే, సో ఇక్కడ మనకు 2 కాయిల్స్ ఉన్నాయంట. సో కాయిల్ ఏ ఉంది, కాయిల్ బి ఉంది. ఓకే,
కాయిల్ ఏ స్థానంలో కాయిల్ బి ఉంది అనుకుందాం. ఓకే, కాయిల్ బి ఈడికి వచ్చింది అనుకుందాం. అయితే అప్పుడు దీనిలో లూప్ ఏ కంటే 2 రెట్లు ఎక్కువ లూపులు ఉంటాయంట. అంటే దీంట్లో 2 లూపులు ఉంటాయంట. ఓకే, అంటే మల్టిపుల్ లెక్క మనం అట్లా డేటాని అయితే తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు అయస్కాంత ప్రవాహం యొక్క మార్పు రేటు స్థిరంగా ఉంటే ఓకే, దెన్ ప్రేరిత ఈఎంఎఫ్ ప్రారంభం దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో మనకు లూప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఓకేనా, లూప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది, దాంట్లో ఎనర్జీ ఈఎంఎఫ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా ఇదేమవుతుంది, ఇది 2 టైమ్స్ ఉంటుంది కదా, ఇది 2 ఉంటుంది. సో 1:2. సో 1:2 అంటే ఇక్కడ, సో A:B 1:2. సో మనకు ప్రారంభ దానికి సంబంధించి ఇక్కడ కంపారిజన్ చేస్తే 1:2 వస్తుంది. లేదు సార్ దీనికి సంబంధించి ఫార్ములా చెప్పానంటే -n ఇంటూ dπ/dt. సో dπ/dt అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి అదే విధంగా ఉంటుంది. n అంటే నెంబర్ ఆఫ్ లూప్స్. సో ఇక్కడ n అన్నాడు, లూప్స్ 2 టైమ్స్ అన్నాడు. ఓకేనా, 2 టైమ్స్. సో కాయిల్ ఏ కాయిల్ బి సంబంధించి ఆ యొక్క లూప్స్ సంబంధించి డేటాని ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని తీసుకొని మనం ఇక్కడ చేసినాం. సో ఇదంతా ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నెంబర్ ఆఫ్ లూప్స్ మనం ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది కూడా ఫస్ట్ టైం ఏంటి ఏమి అర్థం కాదు, ప్రీవియస్ క్లాస్ అంటే ఇది కొద్దిగా అర్థమవుతుంది. ఈ టాపిక్ ఉంటుంది లాజికల్గా ఉంటుంది, చాలా లాజికల్గా ఉంటుంది. మనం దాన్ని ఇంకా సింప్లిఫై మోడ్లో చెప్తున్నాము వితౌట్ ఫార్ములా బేస్డ్. ఓకే, నెక్స్ట్ direction of the magnetic field produced by a straight conductor carrying current in the east direction is along the dash direction. సో తూర్పు దిశలో మనకు విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి సరళవాహకం ఉత్పత్తి చేసేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశ డాష్ దిశలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈ యొక్క డేటా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ రావాల్సి ఉంటుంది. దట్ ఈస్, సో ఇది ఏ లా ప్రకారంగా వర్క్ అవుతుంది అని. సో ఇది ఏ లా ప్రకారంగా వర్క్ అవుతుంది, ఇక్కడ తూర్పు దిశలో విద్యుత్ ప్రవాహం అన్నాడు. సో తూర్పు అంటే ఇక్కడ ఇది తూర్పు అండి. సో మీకు డైరెక్షన్స్ తెలుసని అనుకుంటున్నా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇది వస్తేనే, ఈ దిక్సూచి వస్తేనే ఈ యొక్క మ్యాగ్నెటిజం మనకు వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, తూర్పు దిశలో విద్యుత్ ప్రవాహం అన్నాడు. సో తూర్పు అంటే ఇటే కదా, ఇటు ఏముంది, మోషన్ ఆఫ్ ద కండక్టర్ ఇటేముంది, ఇటు మనకు మోషన్ వచ్చేటటువంటిది అది ఏలా, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఓకేనా, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్కే మోషన్ అనేది పైకి వెళ్తుంది. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు చూస్తుంది, ఇదే డైరెక్షన్, ఇదే డైరెక్షన్. ఇటు చూసేది ఏంది, సౌత్ కదా, సౌత్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, ఉత్పత్తి అయ్యేటటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఎటు ఉంటుంది, సౌత్ వైపు ఉంటుంది. సౌత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయిపోయింది. మనం అనవసరంగా దీన్ని లెక్కలు చేసి ఏముండదు, ఓన్లీ మన మైండ్ తోటే గేమ్ ఆడుతుంటాడు. ఫార్ములా పైన మనకు గ్రిప్ ఉండాలంటే ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూలు, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూలు, వీటికి సంబంధించి కమాండ్ ఉండాలి. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ ఏంది, సో మొత్తం ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో మనకి ఒక మిడిల్ ఫింగర్ అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు మోషన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఈ డైరెక్షన్లో. అదే మనం లెఫ్ట్ హ్యాండ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇస్ డాష్. సో విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి వాహకం ఉత్పత్తి చేసేటటువంటి అయస్కాంత క్షేత్రం ఈ విధంగా ఉంటుంది. సో అర్ధగోళాకార ఆకారం ఉంటుందా, ఖండన రేఖలు ఉంటాయా, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటుందా, కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయా. సో కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏక కేంద్రం, అంటే ఒకటే సెంటర్ పెట్టుకొని మన సర్కిల్ గీసాం అనుకోండి. ఓకేనా, ఇదే సెంటర్ పెట్టుకొని ఇది 2 mm, ఇది వచ్చేసరికి 4 mm, నెక్స్ట్ ఇంకోటి గీసినాం అనుకోండి, అది 6 mm, ఇంకోటి తీసుకుంటే 8 mm. ఆ విధంగా మనం ఇంకో 1 సెంటీమీటర్ 1.2 అట్లా తీసుకున్నాం అనుకోండి. వీటన్నిటికి సెంటర్ ఏంది ఇదే కదా, అంటే ఒకటే కేంద్రం కదా వీటన్నింటికి. సో ఇక్కడ చూడండి వీటన్నిటి కూడా ఎట్లా ఉన్నాయి, ఒకటే కేంద్రాలు ఉన్నాయి కదా. ఓకేనా, సో ఇక్కడ ఒకటే కేంద్రం, వీటన్నిటి కూడా ఒకటే కేంద్రాలు ఉన్నాయి కదా. ఏక కేంద్రానికి సంబంధించినటువంటి వృత్తాలుగా మనకైతే రావడం జరుగుతుంది. ఎట్లా సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక కడ్డీని తీసుకున్నాము, కడ్డీకి ఒక ప్లేట్ పెట్టేసినాం. ఓకేనా, ఒక కడ్డీ తీసుకొని ఆ యొక్క ప్లేట్కి రంధ్రం చేసి దాంట్లో ఆ కడ్డీ పెట్టేసి దాని చుట్టూ కూడా అయస్కాంత పొడిని కనుక మనం ప్లే చేసినట్లయితే ఏ విధంగా చూపిస్తుంది, దానికి విద్యుత్ కనుక ప్రసరణ చేస్తే, ఓకే, ఒక బ్యాటరీని ఇస్తే అదంతా కూడా ఇట్లా వలయాలుగా ఏర్పడతాయి. వాటన్నిటి కేంద్రం ఏంటిది, ఈ యొక్క కడ్డీయే కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి వాహకం ఉత్పత్తి చేసేటటువంటి అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా అవి కడ్డీ లెక్క ఉంటాయి. దానికి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏకకేంద్ర వృత్తాలు అనేవి ఏర్పడతాయి. అర్ధగోళాకారం అంటే ఇట్లా, ఈ విధంగా అర్ధగోళాకారం. సో ఇక్కడ ఎట్టుంటాయి, పూర్తిగా ఉంటాయి కదా, కాబట్టి ఇది కాదు. ఖండన రేఖలు అంటే ఒకదాంతో ఇంటర్సెక్ట్ ఈ విధంగా. సో ఇది కూడా కాదు. ఇక్కడ ఇచ్చింది ఒకటే కదా, ఏకవాహకం కదా, విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి వాహకం ఒకటే కాబట్టి అవతల ఇంకోటి లేదు.
అండ్ నెక్స్ట్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇట్లా ఇట్లా ఉంటాయా, ఉండవు కదా, కాబట్టి ఇది కూడా కాదు. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఫ్రేమ్ బేస్ పైన మనం ఇక్కడ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మన కండక్టర్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ఇవి కూడా వస్తాయి, అవి కూడా చెప్తాయి ఎట్లా యాంటీ క్లాక్ వైజ్ ఎట్లా క్లాక్ వైజ్ అయింది అని. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో కింది వాటి నుంచి అయస్కాంత క్షేత్ర రేఖలకు సంబంధించినటువంటి సరైనటువంటి లక్షణాలను గుర్తించండి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, మీరు ఆలోచించండి, మీకేం ఆన్సర్ వస్తుంది చూద్దాం, దాని తర్వాత మనం 1 by 1 చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్. సో ఇవన్నీ కూడా మనకి ఎట్లా వృత్తాకార వలయాలు, అవునా, ఇప్పుడే కదా మనం తీసుకుంది, ఈ విధంగా వృత్తాకారంలో ఉంటాయి అన్ని కూడా. ఓకే, ఏకకేంద్ర వృత్తాకారం అంటే ఫస్ట్ది కరెక్టే, అంటే ఏ ఎక్కడ ఉంది అన్నిట్లో ఇందులో లేదు. అండ్ నెక్స్ట్ బి చూద్దాం. అయస్కాంత బలరేఖలు అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుంచి దాని యొక్క దక్షిణ ధ్రువం వరకు అయస్కాంతం వెలుపల ఉంటాయి. సో ఒక అయస్కాంతం తీసుకున్నట్లయితే, సో ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్ అనుకోండి, సో ఈ విధంగా మనకు ఏముంటాయండి, ఈ విధంగా ఏముంటాయి, ఆ యొక్క రేఖలు ఉంటాయి కదా, ఈ విధంగా మనకి ఆ యొక్క బలరేఖలు ఉంటాయి కదా. ఓకే, సో బయట వైపే ఉంటాయి కదా, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అయస్కాంతం వెలుపల ఉంటాయి కదా, సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఇది కాదు. ఇప్పుడు సి చూద్దాం, సి అయితే సి లేకపోతే ఇది. అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి సంకర్షణ చెందుతాయి, ఒకదానితో ఒకటి ఇంటర్సెక్షన్ అవుతాయి. ఇప్పుడు ఈ లైన్ దీంతో ఇంటర్సెక్షన్ అవుతుందా, ఈ ఒక ఏరియాలో కాదు, ఇక్కడ కాదు, అంటే ఇది కాదు, అంటే ఇదే ఆన్సర్. మరి ఇది కూడా చూద్దాం, డి కూడా చూద్దాం. అయస్కాంత బలరేఖలు రద్దీగా ఉంటే, అంటే ఎక్కువగా ఉంటే మనకు ఆ యొక్క ప్రాంతంలో అయస్కాంత క్షేత్ర బలం ఎక్కువగా ఉంటుంది. ఎస్, సో ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఆ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఆకర్షణ శక్తి కానీ వికర్షణ శక్తి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది రైటే. ప్రమాణ వైశాల్యానికి అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క సంఖ్యను ఆ యొక్క అభివాహం అంటారు, అంటే ఇది కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మనకు ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే, ఫోర్త్ది కరెక్టే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ డాష్. సో అయస్కాంత బలరేఖలు క్లోజ్డ్ కర్వ్సా, డాట్సా, స్ట్రైట్ లైన్సా, ఓపెన్ లూప్సా? చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి, ఏ విధంగా ఉంటుంది చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏంటిది? సార్ ఇందాక మనం లూప్స్ అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇట్లా రౌండ్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ చూడండి ఓపెన్ లూప్స్ అన్నాడు. ఓపెన్ లూప్స్ మనకు యాక్చువల్గా క్లోజ్డ్ లూప్స్ కావాలి. ఓపెన్ లూప్స్ అంటే ఏంటిది, ఓపెన్ రివర్స్. ఓకే, రివర్స్ ఇట్లున్నాయా, అంటే మధ్యలో అయస్కాంతం దానికి రివర్స్ ఉన్నాయా, లేవు కదా, అంటే ఇది కాదు. చుక్కలు ఉన్నాయా, ఇవన్నీ చుక్కల కాదు. స్ట్రైట్ లైన్స్ ఇవన్నీ ఇట్లా స్ట్రైట్ ఉన్నాయా, కాదు. ఏంటి ఇవన్నీ కూడా క్లోజ్డ్ కర్వ్స్. కర్వ్ అనేది పూర్తిగా ఉంటే అది క్లోజ్డ్ కర్వ్. ఓకే, సో ఈ విధంగా క్లోజ్డ్ కర్వ్గా ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ. సో మనం ఒక దగ్గర నేర్చుకున్నటువంటి ఒక పాయింట్లో ఉన్నటువంటి ఒక చిన్న సెంటెన్స్ అది మార్చేసి దాన్ని ఒక కాంట్రవర్సీ లెక్క చేసేస్తాడు రైల్వే, కాబట్టి మనం ఏ నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఈస్ ప్లేస్డ్ హారిజంటల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ నార్త్ పోల్ ఇన్ అప్వర్డ్ అండ్ సౌత్ పోల్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ద వైర్ ఈస్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద వైర్ ఈస్. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఆ యొక్క లెఫ్ట్ డైరెక్షన్ రైట్ డైరెక్షన్ అవి చూసినాం కదా, సో వాటికి సంబంధించినటువంటి సేమ్ సెట్ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అయస్కాంత క్షేత్రంలో అంటే అడ్డంగా ఉంచినమాట. ఓకే, అయస్కాంత క్షేత్రంలో అడ్డంగా మనం యొక్క ప్రవాహ తీగ ఉంచితే ఉత్తర ధ్రువాన్ని పైకంట, దక్షిణ ధ్రువాన్ని మనకు దిగువ దిశలో ఉంటే అప్పుడు ఆ యొక్క తీగ యొక్క దక్షిణ దిగువ వైపు మనకు కనుక కదిలితే అప్పుడు తీగలోని ఎలక్ట్రాన్ల దశ ఎట్లా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, అది పడమర నుంచి తూర్పుకే కదా, ఈ విధంగా ఉంటే లైన్స్ ఇట్లా వెళ్తాయి, అవునా. సో ఇక్కడ ఏమన్నాడు, మనకు ఆ యొక్క తీగకు సంబంధించి ఇక్కడ ఒక ప్లేట్ పెట్టినాం, ఇక్కడ ప్లేట్ పెడితే దీని చుట్టూ ఎట్లా ఏర్పడతాయి, ఇట్లా ఏర్పడతాయి కదా, గడ్డి పెడితే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటే ఇక్కడ మొత్తం ఇట్లా ఏర్పడుతుంది, దాన్ని అడ్డంగా ఉంచిండు. ఓకే, ఉత్తర ధ్రువాన్ని అంటే పైకి లేపిండు. ఓకే, దక్షిణ ధ్రువాన్ని దిగువ భాగంలో ఉంచితే దక్షిణం వైపు మనకు అది తీగ కనుక మళ్ళీతే దెన్ అది మనకు పడమర నుంచి తూర్పుకే వెళ్తుంది. ప్రజెంట్ దీని ఒక డయాగ్రామ్ దొరకలేదు, కానీ వీలుంటే మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్ దీనికి సంబంధించి డయాగ్రామ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే డయాగ్రామ్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ సోలనాయిడ్ ఇంక్రీజ్డ్ బై. సో ఈ యొక్క సోలనాయిడ్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి లేదా ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం డాష్ ద్వారా పెరుగుతుంది. సోలనాయిడ్ యొక్క దిశను మార్చడం, దాని లోపల మృదువైనటువంటి కోర్ను పెంచడం, కోర్ను ఉంచడం, చుట్ల సంఖ్యను తగ్గించడం, విద్యుత్ ప్రవాహ దిశను మార్చడం. ఓకే, సో సోలనాయిడ్ కనుక తీసుకున్నట్లయితే ఆ యొక్క సోలనాయిడ్ డేటా ఏమొస్తుంది, మనకి ఇచ్చినటువంటి డేటాని
ఇంక్రీజ్ చేస్తుంది. సో పెంచాలి అంటే మనం ఏం చేయాలి, దాని లోపల మృదువైనటువంటి ఐరన్ కోర్ని పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని యొక్క అవుట్కమ్ అనేది పెరుగుతుంది. కాబట్టి అయస్కాంత క్షేత్రం అనేది పెరుగుతుంది. సో ఈ యొక్క సోలనాయిడ్ అంటే ఏం లేదండి, ఒక వాటర్ పైప్ ఎట్లయితే ప్లాస్టిక్ పైపు లోపల మొత్తం బోల్డ్గా ఉంటుంది, అంటే లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది, అదే విధంగా ఉంటుంది సోలనాయిడ్ అని. దీని చుట్టూ మనం వైరింగ్ చుడతాం. సో దీంట్లో ఇప్పుడు ఒక ఆయిల్ పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది, ఇదంతా కూడా ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ లెక్క మారుతుంది కదా. సో దిస్ ఈస్ జస్ట్ లైక్ పర్మనెంట్ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ లెక్క మారిపోయినప్పుడు ఏమైంది, అప్పుడు ఫీల్డ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఆ విధంగా. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇదంతా కూడా ఇమాజినరీ టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్, కన్సిడర్ ద మ్యాగ్నిట్యూడ్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఓకే, ఈ కింది సందర్భాల్లో ప్రేరిత పొటెన్షియల్ భేదం అనేది వాటి యొక్క పరిమాణాలు మరియు దిశలను గురించి ఇవ్వడం జరిగింది. సో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, వాటికి సంబంధించి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. స్థిరతీగ వైపు 1.5 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్నటువంటి విద్యుత్తును మోసేటటువంటి సరళ తీగ. ఇంకోటి, అదే స్థిరమైనటువంటి కాయిల్ నుంచి 1.5 మీటర్ దూరంతో కదులుతున్నటువంటి అదే విద్యుత్ ప్రవాహం యొక్క సరళ తీగ. ఓకే, సో ఇప్పుడు వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఒకటేమో దాని వైపు వస్తుంది, ఇంకోటేమో దూరంగా జరుగుతుంది. ఓకే, సో ఒకసారి ఆప్షన్ చూడండి, సేమ్ సేమ్ సేమ్, ఆపోజిట్ డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ ఆపోజిట్, అట్లా మనకైతే ఫ్రేమ్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్, సో ఇక్కడ మనకు సేమ్ డిస్టెన్స్తో, ఓకేనా, సేమ్ స్పీడ్తో, ఓకేనా, సేమ్ స్పీడ్తో మనకి ఏమవుతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, ఆపోజిట్ పోతున్నాయి. కాబట్టి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేవి సేమ్ ఉంటాయి. అండ్ వాటి యొక్క సైన్స్ ఏమైతే ఆ రెండు కండిషన్స్లో ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు, దగ్గరకు వచ్చినప్పుడు దాని యొక్క సైన్ డైరెక్షన్ మారుతుంది, దూరం వెళ్ళేటప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, సేమ్ ఉంటుంది అండ్ ఆపోజిట్ రావడం జరుగుతుంది. వీటికే మనకి దగ్గరనే ఎక్స్పెరిమెంట్స్ లేవు, మనం చదువుకునేదేమో 10th లెవెల్ అయ్యి. సో ఇదే మనం ఇంటర్మీడియట్ లెవెల్, మీరు ఇంటర్ 12th అట్లా ఆ లెవెల్కి వెళ్తేనేమో పిక్చర్ క్లారిటీగా వస్తుంది. కానీ మనం ఇక్కడ గ్రూప్ డి లెవెల్ మాత్రమే కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ని మాత్రం ఉపయోగించుకోవాలి. ఓకే, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనకు ఆ యొక్క అవుట్కమ్ అనేది, సంకేతాలు అంటే ఆ యొక్క సైన్స్ అనేవి మారడం జరుగుతుంది. సో యొక్క తరంగాల యొక్క వ్యతిరేక సంకేతాలను కలిగి ఉండడం జరుగుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. సో విద్యుత్ ప్రవాహ వాహకం వల్ల మనకి ఒక అయస్కాంత క్షేత్రం గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ద వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్. ఓకే, కొంత దూరంలో మనకు అయస్కాంత క్షేత్రం ఏకకేంద్ర వృత్తం రూపంలో ఉంటుంది. ద రేడియస్ ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఇంక్రీజెస్ యాజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టర్ ఇంక్రీజెస్. సో వాహకం నుంచి దూరం పెరిగే కొద్దీ ఏకకేంద్ర వృత్తం యొక్క వ్యాసార్థం పెరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక రెండిట్లో ఏది సరైనటువంటిది. సో ఓకే, డయాగ్రామ్ అయితే డ్రా చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇది చూడండి, ఏ కాదు బి కాదు, ఓన్లీ ఏ ఓన్లీ బి, ఏబి రెండు. ఓకే, సో ఇది ఒక రేడియస్, ఇది ఇంకో రేడియస్, ఇది ఇంకో రేడియస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఒకటి ఉంటాయి, రెండు ఉంటాయి, అండ్ ఇక్కడికి మూడు ఉంటాయి. అండ్ దీని చుట్టూ ఇంకోటి గీస్తే రేడియస్ ఏమైంది, ఇది 4 అయింది అనుకుంటే, ఇప్పుడు దూరం పెరిగే కొద్ది రేడియస్ ఏమైంది, పెరిగిందా, వ్యాసార్థం పెరిగిందా, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం పెరిగే కొద్ది వ్యాసార్థం పెరిగిందా, అంతే కదా. వాహకం నుంచి ఏదైతే దూరంగా జరుగుతుందో, అంటే బయట ఏర్పడేటువంటి సర్కిల్ యొక్క ఏకకేంద్ర వృత్తం ఏదైతే ఉంటుందో దాని యొక్క వ్యాసార్థం కూడా పెరుగుతుంది కదా దూరం పెరిగే కొద్ది. కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్, కొంత దూరంలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏకకేంద్ర వృత్త రూపంలో ఉంటుంది. సో దీనికి బయటగా ఇప్పుడు నేను ఇది చూసిన, ఓకే, ఇది ఎట్లా ఉంది, ఇదే సెంటర్ కలిగినటువంటి ఒక వృత్తం. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే ఇది కూడా ఓకే, అదే సెంటర్ కలిగినటువంటి ఒక వృత్తం. అండ్ ఇది చూస్తే అదే సెంటర్ కలిగినటువంటి ఒక వృత్తం. ఏ విధంగా ఉంది, ఏకకేంద్ర వృత్తం అనేది మనకి ఎట్లా కనిపిస్తుంది, అయస్కాంత క్షేత్రం అనేది ఈ యొక్క రూపంలో కనిపిస్తుంది. తీగ కొంత దూరంలో ఉండేది, మామూలు ఇక్కడ ఇట్లా రాడ్డు లెక్క గీసినా కానీ ఇట్లా వస్తుంది, ఈ తీగ చుట్టూ ఇట్లా ఏర్పడతాయి. ఓకే, సో ఏ విధంగా ఉంటుందండి, ఇదే విధంగా మనకు కనిపిస్తే ఏకకేంద్ర వృత్త రూపంలో కనిపిస్తే అయస్కాంత క్షేత్రం అనేది తీగ కొద్ది దూరంలో ఉంటాయి. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ బి is our answer. Fleming's right hand rule can be applied only if the directions of the applied magnetic field, the motion of the conductor and the induced current are mutually attached with respect to each other. సో అనువర్తిత అయస్కాంత క్షేత్రం యొక్క దిశలు, వాహకం యొక్క చలనము మరియు ప్రేరిత విద్యుత్ ఒకదానికొకటి సంబంధించి డాష్ వద్ద పరస్పరం ఉంటేనే
ఫ్లెమింగ్ కుడి చేయి నియమాన్ని వర్తింపజేయవచ్చు. సో ఈ మ్యాటర్ అంతా వదిలేస్తే మనకున్నది పాయింట్ ఏంటిదని నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. అండ్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి యాంగిల్స్ 30, 60, 90, 45. మరి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90, ఇక్కడ నుంచి ఇక్కడికి 90, అండ్ దీని నుంచి దీనికి 90. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ లంబకోణమే ఉంటుంది, రైట్ హ్యాండ్ రూల్ కూడా లంబకోణమే ఉంటుంది. కాబట్టి వాటితో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. The magnitude of the magnetic field of a current carrying conductor increases with increases in నిరోధం, దూరం, నిరోధకత, విద్యుత్. ఓకేనా. సో ఇప్పుడు మన దగ్గర ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉందనుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఏంటిది, మనం విద్యుత్తుని ఇస్తే ఆటోమేటిక్ ఏమైంది, అది ఎలక్ట్రిసిటీని డేటా తీసుకొని మ్యాగ్నెట్ లెక్క బిహేవ్ చేస్తుంది. సో విద్యుత్ ప్రవాహ వాహకం యొక్క అయస్కాంత క్షేత్ర పరిమాణం అనేది దేని యొక్క పెరుగుదలతో పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెట్ ఉందండి. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఎలక్ట్రిసిటీ ఇస్తే మ్యాగ్నెట్ లెక్క బిహేవ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి నేను ఫస్ట్ 12 ఇచ్చిన అనుకోండి, అది కొంత ఎలక్ట్రోమాగ్నెటిక్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేసిన 24 ఇచ్చిన అనుకోండి, ఏమవుతుంది, పెరుగుతుంది కదా. సో ఈ యొక్క అయస్కాంత క్షేత్ర పరిమాణం పెంచాలంటే ఏం చేయాలి, విద్యుత్తుని ఇవ్వాలి, కరెంట్ని ఇంక్రీజ్ చేయాలి. దానికి ఇచ్చినటువంటి కరెంట్ని ఇంక్రీజ్ చేసి ఇది పెరుగుతుంది. సార్ మరి దీని యొక్క లైవ్ అప్లికేషన్ ఏంటిదంటే మ్యాగ్లివ్ ట్రైన్స్. ఓకేనా. అయస్కాంతాల మీద నడిచేటటువంటి రైలు. ఏమవుతుంది, విద్యుత్ శక్తి మనం ఇస్తాం, విద్యుత్ శక్తి ఇచ్చినప్పుడు ఏమైంది, అది మ్యాగ్నెట్ లెక్క బిహేవ్ చేస్తుంది కింది భాగం. ఓకేనా. ఎలక్ట్రోమాగ్నెట్ లెక్క. సో కింద ఉండేటటువంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ దాంతో పాటు దాంట్లో కొన్ని ఒక ఎలక్ట్రోమాగ్నెట్స్, ఆ రెండింటి యొక్క రిపల్షన్ అండ్ ఆకర్షణ వాటి సంబంధించిన డేటా ప్రకారంగా ఇక్కడ ట్రైన్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవ్వడం, రేకుల లెక్క అప్లై చేయడం, రివర్స్ మూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఓకే. వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫోర్స్ యాక్టింగ్ అనే కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినటువంటి విద్యుత్ మోసేటటువంటి సరళ వాహకపై పనిచేసేటటువంటి బలం గురించి కింది ప్రకటనలు పరిగణించండి. ఓకే. సో ఒకసారి మీరు కూడా చదవండి, ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వట్లేదు. బలం యొక్క దిశ అనేది వాహకంలో విద్యుత్ యొక్క దిశపై ఆధారపడి ఉండదంట. లేదు, ఇది తప్పు. బలం యొక్క దిశ అనేది విద్యుత్ యొక్క దిశపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. మీరు ఫ్లెమింగ్ యొక్క రైట్ హ్యాండ్ తీసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నా ఎలక్ట్రిసిటీ ఆ యొక్క డేటా ఉంటుంది, దాన్ని బట్టి ఫోర్స్ డైరెక్షన్ కూడా వేరీ అవుతుంది. కాబట్టి ఇది కాదు. బలం యొక్క దిశ వాహకం ఉంచబడినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై ఆధారపడి ఉంటుంది. ఎస్. ఫ్లెమింగే తీసుకోండి. ఫ్లెమింగ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటాయి అండ్ ఇక్కడ మనకు ఫోర్స్ ఉంది. సో ఎలక్ట్రోమాగ్నెట్ ని బట్టి ఈ యొక్క ఫోర్స్ యొక్క డైరెక్షన్ మనం చేంజ్ చేయొచ్చా. ఎస్. ఎందుకు, దీని కనుక మనం ఇటు డైరెక్షన్ చేస్తే ఇదేమిది, ఇది కూడా ఇటు మూవ్ అవుతుంది. ఒకవేళ దీని కనుక ఇటు తిప్పితే ఇది కూడా ఏమిది, ఇది కూడా ఇటు తిరుగుతుంది. కాబట్టి అకార్డింగ్ టు ద లా ప్రకారంగా బలం యొక్క దిశ అనేది మనకి యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి మధ్య కోణం ఎంత, 90 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్, చెప్పండి. ఆప్షన్ ఇది బి వర్కౌట్ అవుతుంది, ఏ వర్కౌట్ కావట్లేదు అంటే ఏబి అంటే దట్ మీన్స్ ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఈ విధంగా మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఇదంతా విజువల్ టాపిక్ అండ్ దాంతోపాటు ఇందులో ఏం చేసిండే కొద్దిగా ఇన్డెప్త్ కూడా వెళ్ళిపోయిండు మనల్ని కన్ఫ్యూజ్ చేసే క్రమంలో. ఓకే. The magnitude of the magnetic field due to a current carrying circular coil varies with the number of turns n as dash. విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి వృత్తాకార కాయిల్ కారణంగా మనకి ఒక అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం మలుపుల సంఖ్య n గా మారుతుంది. ఎన్గా మారుతుంది, ఎన్ స్క్వేరా, 1/n² లేకపోతే 1/n. సో ఇది యాక్చువల్గా మనకి ఒక అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం లూప్ ద్వారా విద్యుత్ ప్రవాహం యొక్క పరిమాణానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి సో ఆర్ వ్యాసార్థానికి ఏమో విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిందేమో ఎన్ డేటా. సో ఇక ఎన్ డేటా కాబట్టి బి ప్రపోర్షనల్ టు NL/R కాబట్టి సో దీని పాయింట్ ఆఫ్ ఇక్కడ మలుపుల సంఖ్య n అయితే ఇక్కడ n గానే మారుతుంది. n² 1/n అట్లయితే ఏం మారదు. సో మలుపుల సంఖ్య అంటే ఆ యొక్క చుట్ల సంఖ్య ఎన్ని ఎక్కువగా ఉంటే అయస్కాంత క్షేత్రం యొక్క పరిమాణం కూడా అంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్, in the phenomenon of electromagnetic induction, when the coil carrying current and magnetic field are stationary, the galvanometer is. ఓకేనా. సో ఇక్కడ మనకంట అయస్కాంత క్షేత్రాన్ని మోసేటటువంటి తీగ చుట్ట మరియు విద్యుత్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే ఈ రెండు కూడా స్థిరంగా ఉంటాయి, అంటే ఎటువంటి చేంజ్ లేకుండా. అప్పుడు గాలోనోమీటర్లో ఏం చూపిస్తుంది, ఇట్ షోస్ నల్ డిఫ్లెక్షనా, లేకపోతే డిఫ్లెక్స్ రైటా, డిఫ్లెక్స్ లెఫ్టా, లేకపోతే మనకి అది బోత్ సైడ్స్ ఆల్టర్నేటివా. అసలు దాంట్లో ఎట్లాంటి సప్లై లేనప్పుడు ఏమైంది, జీరో దగ్గరనే చూపిస్తుంది. జీరో ఎక్కడ ఉంది, మధ్యలో ఉంటుంది. గాలోనోమీటర్లో జీరో మధ్యలో ఉంటుంది. అది రైట్కి మూవ్ అవ్వదు, లెఫ్ట్కి మూవ్ అవ్వదు. ఓకే. రైట్కి మూవ్ అవ్వట్లేదు, లెఫ్ట్కి మూవ్ అవ్వదు, అది ఎక్కడ ఉందో అక్కడనే ఉంటుంది. ఓకేనా. సో అక్కడ ఎట్లాంటి స్టేషనరీ అంటే ఎట్లాంటి ఇన్పుట్ లేదని అనుకోవాలి మనం. ఎట్లాంటి ఇన్పుట్ అనేది లేదు కాబట్టి అది మిడిల్లోనే ఉంటుంది. దట్ మీన్స్ నల్
రిఫ్లెక్షన్. నల్ అంటే ఏంటి? జీరోనే కదా, శూన్యం కదా. శూన్యం అంటే ఇక్కడనే చూపిస్తుంది ఇక్కడ రీడింగ్. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఇది తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ మనకి ఇప్పుడు కొన్నింటికి ఇట్నే వోల్టేజ్ కానీ యామ్స్ కానీ ఇక్కడ స్టార్ట్ అయింది కదా సార్, మరి ఇది కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది కదా, దాని కిందకి ఏం పోతుంది అని అందుకే తీసుకొచ్చాను. ద పొలారిటీ ఆఫ్ ఏ ఎలక్ట్రోమాగ్నెట్ కెన్ బి రివర్స్డ్ బై చేంజింగ్ ద. సో విద్యుదయస్కాంతం యొక్క ధ్రువణతని ఏది మార్చడం ద్వారా వ్యతిరేకం చేయవచ్చు? ఓకే, సో దాని యొక్క దిశను మారిస్తే ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది. డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ యొక్క డైరెక్షన్ మారిస్తే దాని యొక్క పొలారిటీ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏమైంది? ఆప్షన్ ఏ ఇస్ అవర్. ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ యూజింగ్ ఏ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ ఈజ్. సో మానవుని యొక్క శరీరం లోపల ఏర్పడేటటువంటి బలహీన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వివిధ శరీర భాగాల యొక్క చిత్రాలను పొందేటటువంటి ప్రక్రియను డాష్ అంటారు. సో ఇది ఏ మిషన్ అండి? ఇది ఎంఆర్ఐ. ఓకేనా, ఎంఆర్ఐ స్కానింగ్ అని అంటాం. ఓకే, ఎంఆర్ఐ స్కానింగ్ అని చేయడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ అనేటటువంటిది యొక్క మిషన్ యొక్క ఫుల్ నేమ్. సో ఇది యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ని కంప్యూటర్ను ఉపయోగించుకొని యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డేటాను ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. సో యొక్క డేటాను చెక్ చేసేటప్పుడు అంటే పర్సన్ యొక్క బాడీని చెక్ చేసేటప్పుడు ఎట్లాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ అని లేకుండా చూసుకుంటారు. ఎందుకంటే మెటల్ ఉంటే దీనికి అయస్కాంతం కదా, ఇదంతా అతుక్కపోద్ది అని. మరి ఇంత పెద్ద అయస్కాంతం ఎట్లా సార్ అంటే ఇదంతా కూడా ఎలక్ట్రోమాగ్నెట్ అనమాట. లోపల మొత్తం కాపర్ కాయిల్స్ ఉంటాయి, దానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేసి ఇదంతా వర్క్ అవ్వడం జరుగుతుంది. ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇస్ డాష్ వెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద కాయిల్ ఇస్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ యొక్క తీగ చుట్ట యొక్క చలన దిశ మనకి ఒక అయస్కాంత క్షేత్రానికి లంబ కోణాల్లో ఉన్నప్పుడు ప్రేరిత విద్యుత్ ప్రవాహాన్ని ఏ విధంగా అంటే గరిష్టమా, కనిష్టమా, సున్నానా లేకపోతే అనంతమా? సో అది ఎట్లా ఉందండి? లంబ కోణాల్లో ఉంది. లంబ కోణం అంటే 90 యాంగిల్. 90 యాంగిల్ అంటే పర్ఫెక్ట్, కాబట్టి ఎట్లా ఉంటుంది? గరిష్టంగా ఉంటుంది. ఓకే, గరిష్టంగా ఉంటుంది. అది లంబ కోణాలు కాకుండా వేరే కోణం అయితే ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ విల్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్ బి ద మాక్సిమం? ఈ కింద వాటిలో తీగ చుట్టలో ప్రేరేపించబడినటువంటి పొటెన్షియల్ భేదం ఏ పరిస్థితుల్లో గరిష్టంగా ఉంటుంది? ఒక స్థిరమైనటువంటి కాయిల్ వైపు 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్నటువంటి భారాయస్కాంతం, స్థిరమైనటువంటి భారాయస్కాంతం వైపు 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్నటువంటి ఒక కాయిల్, లేదన్నట్లయితే ఒక కాయిల్ మరియు భారాయస్కాంతం ఒకే దిశలో 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలితే కాయిల్ మరియు బార్ ఒకదానికొకటి మనకు 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. ఓకే, సో దీంట్లో ఏ టైంలో గరిష్టంగా ఉంటుంది అని అన్నాడు. ఓకే, ఏ టైంలో గరిష్టంగా ఉంటుంది? సో ఈ టాపిక్ మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకోవాలి అని అంటే మనకు ఈ యొక్క రెగ్యులర్ రోడ్డు పైన వెహికల్స్ ఉంటాయి కదా. ఓకేనా, వెహికల్స్ గురించి మీకు ఐడియానే ఉంటుంటుంది కదా, వాటిని బట్టి చూద్దాం. సో ఫస్ట్ ఏంది? ఒక స్టేషనరీ ఉంది. ఓకేనా, ఒక స్టేషనరీ పాయింట్ ఉంది. దీని వైపు ఒక 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వస్తుంది. ఓకే, 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ప్రతి సెకండ్కి ఒక 2 మీటర్లు తగ్గిపోతుంది. రెండోది ఏంది? ఇక్కడ కార్ ఉంది అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి సేమ్ 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో మనకు ఆ యొక్క కాయిల్ వస్తుంది. ఓకే, సో రెండిట్లో కూడా డిస్టెన్స్ అనేది 2 మీటర్ పర్ సెకండే కదా, వేరే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదేంది? సో ఇది 2 మీటర్ అంట, సో ఇది 2 మీటర్. ఈ రెండింటి మధ్య ఎంత దూరమైన సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా, రెండు ఒకే దిశలో 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నాయి. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇది 2, ఇది 2. సో ఈ రెండిట్లలో అంటే మొత్తం ఈ 4 సినారియోలలో ఏది ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఒకదాంతో ఒకటి? ఇది చేరేసరికి కొద్ది టైం పడుతుంది. సేమ్ ఈ వీటి 4టి మధ్య సేమ్ డిస్టెన్స్ ఉంది అనుకుంటే ఇదే కదా ఫాస్ట్గా ఒకదాన్ని ఒకటి చేరేది. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది? పొటెన్షియల్ భేదం అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాస్ట్ది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా ఆలోచించాలండి. ఇది విజువల్ చేయాలి. ఈ టాపిక్ని ఇమాజినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మ్యాగ్నెటిజం ఈ యొక్క రైల్వే ఈసారి అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా ఇమాజినరీ కాన్సెప్టే. కాబట్టి ఇదే విధంగా మనం సాల్వ్ చేయాలి తప్ప మనం ట్రెడిషనల్ మెథడ్లో వెళ్తే ఆన్సర్స్ అయితే చేయలేము. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ట్రెడిషనల్ మెథడ్స్ వెళ్తే అక్కడ మనకు కనిపించే కాన్సెప్ట్ వేరే ఉంటుంది. ఇక్కడికి అవుట్కమ్ వచ్చేసరికి రియలిస్టిక్ డేటాని తీసుకొచ్చేసి దాన్ని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసిండు. కాబట్టి ఇక్కడ మనకు చాలా డిఫికల్టీ అయితే ఫేస్ అయితే చేయొచ్చు. ఓకే, సో అట్లాంటిది మళ్ళీ మీరు కావద్దు అంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద థంబ్, 4 ఫింగర్ అండ్ సెంటర్ ఫింగర్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, సో మనకి ఏమని రిప్రజెంట్ చేస్తారు? ఫ్లెమింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా.
ఓకే, ఇక్కడ ఫోర్స్ అండ్ అంటే బొటన వేలు, తర్వాత చూపుడు వేలు, తర్వాత మధ్య వేలు దేన్ని ఏం చూపిస్తుంది. ఈ ఒక డయాగ్రామ్ గుర్తుంటే ఆన్సర్ చేస్తాను, డయాగ్రామ్ గుర్తు లేకపోతే పోతుంది. సో ఫస్ట్ ఏమన్నాడు, బొటన వేలు. బొటన వేలు దేని చూపిస్తుంది, ఫోర్స్ అన్నాడు. సో అయస్కాంత క్షేత్రం ఫస్ట్ విద్యుత పనిచేసే బలం, ఎస్. అయస్కాంత క్షేత్రం కాదు, ఇగో ఇదే. రెండోది మనకు అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎస్. తర్వాత విద్యుత్, ఈ లాస్ట్ది విద్యుత్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, మనకు డయాగ్రామ్ వస్తే చాలా ఆన్సర్ చేసేయచ్చు. ఇన్ ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్. ఇప్పుడే కదా మనం అనుకున్నది, ఇప్పుడే కదా ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటిది. ఇండెక్స్ ఫింగర్ అంటే ఏంటిది, మన యొక్క చూపుడు వేలు. చూపుడు వేలు ఏం చూపిస్తుందండి ఇక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని చూపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కండక్టర్ మూవింగ్ ఇన్ ఏ డాష్. సో ఫ్లెమింగ్ యొక్క కుడి చేయి నియమం ప్రకారంగా తీసుకుంటే కదులుతున్నటువంటి వాహనంలో ప్రేరేపించబడినటువంటి విద్యుత్ యొక్క దిశను ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి డైరెక్షన్, ఇది ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ ఇది కరెంట్ డైరెక్షన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి దాని యొక్క ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ కుడి చేతి నియమంలో కదులుతున్నటువంటి వాహనంలో ప్రేరేపించబడినటువంటి విద్యుత్, ఇక్కడ మ్యాగ్నెటిక్ డేటా వస్తుంది. సో దీన్ని బట్టి తీసుకుంటే ఇక్కడ మనకి ఏం జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్, ఇక్కడ మ్యాగ్నెటిక్. మ్యాగ్నెటిక్ ఆప్షన్ బి is our answer. If two parallel straight conductors are carrying current in the same direction, then the direction of the magnetic fields are produced will be. ఓకేనా, సో రెండు సమాంతరమైనటువంటి సరళ వాహకాలంట ఒకే దిశలో విద్యుత్తును తీసుకెళ్తున్నట్లయితే అప్పుడు ఉత్పత్తి చేయబడినటువంటి అయస్కాంత క్షేత్రాల యొక్క దిశ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి బోత్ ఆర్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఐ ఎలా ఉంది, ఒకే డైరెక్షన్ లో ఉంది, ఇట్లా పైకి చూపిస్తుంది, అవునా. సో ఇట్లా పైకి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఒక లెఫ్ట్ నుంచి రైట్ అయితే ఇంకోటి రైట్ నుంచి లెఫ్ట్ అవుతుంది. డైరెక్షన్స్ అనేవి అంటే ఆ యొక్క మూమెంట్ అనేది ఏ విధంగా అవుతుంది, ఒకదానికొకటి లంబంగా అవుతాయా, వ్యతిరేకం అవుతాయా, లేకపోతే యాదృచ్ఛిక అంటే ఎట్లా పడతారో తిరుగుతాయా, సేమ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. రెండు కనుక ప్యారలల్ గా ఉండి ఒకే డైరెక్షన్ లో కనుక వెళ్తూ ఉంటాయి, అవి కూడా ఏ విధంగా ఒకదానికొకటి ఆపోజిట్ గా తిరగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా తిరుగుతుంది, ఇంకో ఇది ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది కదా, అవునా. సో ఇదేమో ఇంకో ఈ డైరెక్షన్ లో తిరుగుతుంది, రివర్స్. రెండు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఒక డేటా అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే ఈ రెండు కూడా సమాంతరమైనటువంటివి కాబట్టి. ఇన్ అకార్డింగ్స్ టు మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ used to find the direction of force on a current carrying conductor placed inside a magnetic field. The center finger and the index finger represent the direction of dash and dash. సో ఈ అయస్కాంత క్షేత్రం ఉంచబడినటువంటి విద్యుత్ వాహకంపై బలం యొక్క దిశను కనుగొనడానికి ఉపయోగించినటువంటి ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ప్రకారంగా మధ్య వేలు మరియు చూపుడు వేలు దేని మరియు దేని చూపిస్తాయి. మధ్య వేలు ఏంటండి, కరెంట్, అండ్ చూపుడు వేలు ఏంటండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, ఇమేజ్ మన మైండ్లో ఉందో ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోద్ది. ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా పెట్టాలి, ఇంతే. పిడికిలు బిగించినట్లయితే అదొక సబ్జెక్ట్, ఏళ్ళు ఒకటి ముందరికి పెడితే అదొకటి టాపిక్. ఓకే, అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ డాష్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. సో కుడి చేతి బొటన్ వేలు నియమం ప్రకారంగా, ఇంకో చూడండి రకరకాల నియమాలు ఇచ్చారు వాళ్ళు, ఎయ్యి దొరకలే వాళ్ళకి, చేతులు పట్టుకొని మొత్తం చేసేసారు మొత్తం మ్యాగ్నెటిజం మొత్తాన్ని. ఓకే, కుడి చేతి బొటన్ వేలు నియమం ప్రకారంగా డాష్ విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తుంది. ఏం చూపిస్తుంది, ఇది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ కదా, ఓకేనా, కరెంట్ యొక్క డైరెక్షన్ ని చూపిస్తుంది. అండ్ ఇక్కడ వేలు ఇట్లా వంచినాం కదా, అదేం చూపిస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ని చూపిస్తుంది. సో బొటన్ వేలు సంబంధించి మనకి ఈ యొక్క డేటా చూపిస్తుంది కాబట్టి ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అడిగింది విద్యుత్ ప్రవాహ దిశ ఏది చూపిస్తుంది, బొటన్ వేలు చూపిస్తుంది. చూస్తున్నారు కదా, రకరకాలైనటువంటి లాస్ సృష్టించేసి మన మీద వేసేసి మీరు చదివితేనే మీకు జాబులు వస్తాయి ఎన్నని చెప్తారు. ఓకే, సో ఎగ్జామ్ హాల్లో కూడా మనం పోయి ఇట్నే చేతులు పిడికిలు బిగించాలి, తర్వాత ఇట్లా రకరకాల లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ పెట్టాలి. ఏదైనా సబ్జెక్ట్ అడగంగానే ఎమ్మటి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టండి, భలే ఉంటుంది. సో ఈ డైరెక్షన్ పెట్టండి, ఫిజిక్స్ వచ్చా అంటే ఈ డైరెక్షన్ పెట్టేసి ఇది ఏందో చెప్పని అనాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ అపాన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ థంబ్ అండ్ ఫోర్ ఫింగర్ రెస్పెక్టివ్లీ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్. ఈ సోదంతా ఇచ్చేసేది ఎందుకు, డైరెక్ట్గా ఏం అడిగిండు, బొటన వేలు చూపుడు వేలు ఫ్లెమింగ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లో ఏం చూపించింది చెప్పండి, దీని ఒక ఆన్సర్ ఏంటి చెప్పండి.
ఒక లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిండు చూడండి. పాపం మనోళ్ళు అయితే ఇది రాని వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. బొటన్ వేలు, ఒక బొటన్ వేలు ఇది ఏం చూపిస్తుంది? ఫోర్స్. ఇది ఒక్కటే ఉంది ఫోర్స్, ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రెండోది మనకు చూపుడు వేలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది. ఉండే పాయింట్స్ 4 కానీ వాటిని తిప్పి 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 వేస్తూనే ఉంటాడు. A straight conductor carrying current is kept along the axis of a closed circular loop of a conductor if we change the direction of the current continuously in the straight conductor dash. సో యొక్క విద్యుత్ ప్రవాహాన్ని మోసుకెళ్ళేటటువంటి సరళ వాహకం ఒక వాహకం యొక్క మూసినటువంటి విద్యుత్ వలయం వృత్తాకార వలయం యొక్క అక్షం వెంబట ఉంచితే అప్పుడు సరళ వాహకంలో నిరంతర విద్యుత్ ప్రవాహ దిశను మనం మార్చితే అప్పుడు ఏమవుతుంది? ఏమన్నాడు? నిరంతరం మార్చమన్నాడు. ఓకేనా? నిరంతరం మార్చమంటే అక్కడ ఏమవుద్ది? లెఫ్ట్ రైట్ ఇట్లా మూవ్ అయితేనే ఉంటుంది. వైబ్రేషన్స్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి? సంథింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అక్కడ రుణాత్మకంగా ఉంటుందా? అండ్ నెక్స్ట్ స్థిరంగా ఉండదు. ఓకే, ఇది ఒకటి మనం కన్సిడర్ చేయొచ్చు. ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద లూప్ ఈజ్ 0. సో ఇది చేంజ్ అవుతున్నప్పుడు 0 ఎందుకు ఉంటుంది? అవ్వదు, స్థిరంగా ఉంటుంది. ఆల్రెడీ అది కదులుతూనే ఉంది అంటే దట్ మీన్స్ అక్కడ ఆల్రెడీ మనం డైరెక్షన్ చేంజ్ చేస్తున్నాం. అది కాన్స్టెంట్ ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. గాల్వనోమీటర్ డేటా బేస్ పైన మనం వర్కౌట్ చేస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. లూప్లో మనకు ఆ యొక్క ప్రేరేపిత అనేది స్థిరంగా ఉండదు అంటే చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనం నిరంతరం ఆ యొక్క ప్రవాహ దిశను చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. When magnetic lines of force are more crowded in the region of magnetic field, this indicates the presence of అయస్కాంత క్షేత్ర ప్రాంతాల్లో అయస్కాంత బల రేఖలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది డాష్ ఉనికిని సూచిస్తుంది. ఓకే, సో బలహీనమైనటువంటిదా? దక్షిణ ధ్రువం మాత్రమేనా? బలమైనటువంటిదా? లేకపోతే ఉత్తర ధ్రువం మాత్రమేనా? ఇక్కడ ఏమన్నాడు? అయస్కాంత బలరేఖలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో బలరేఖలు ఎక్కువగా ఉన్నాయంట. ఓకేనా? చాలా ఎక్కువగా ఉన్నాయి. సో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందండి? స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. ఎక్కువ ఉంటే బలం ఎక్కువ, తక్కువ ఉంటే బలం తక్కువ. మనకు కూడా అంతే కదా. మన చుట్టూ ఒక 100 మంది సైన్యం ఉంటే మనకు ధైర్యం ఉంటుంది. అది ఒకరు ఇద్దరు ఉంటే అంత ధైర్యంగా పోయి ఫైట్ చేస్తామా? చేయం కదా. సో ఇది కూడా అంతే. వానికి కూడా ఎక్కువ మంది ఎక్కువ వలయాలంటే వాడు సేఫ్. మన ఎర్త్ తీసుకుంటే మన ఎర్త్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇంత సేఫ్గా ఉండగలుగుతున్నాం. అదే మార్స్కి అండ్ అదేవిధంగా వీనస్ లాంటి వాటికి ఉండవు కాబట్టి ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఢీ కొనడం అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ కింద మాటలు ఏది సరైంది? భార అయస్కాంత మధ్యలో అయస్కాంత క్షేత్ర బలం బలంగా ఉంటుంది. ఏ రెండు అయస్కాంత బలరేఖలు గలవలేవు. అయస్కాంత బలరేఖలు ఎల్లప్పుడూ మూసిపోయినటువంటి నిరంతర వక్రతలను ఏర్పరుస్తాయి. ఓకే, సో ఇది బార్ మ్యాగ్నెట్ అంటే మీ అందరి దగ్గర ఉండేటటువంటి ఫిక్స్డ్ అంటే ఇదంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ అండి. సో మనకు బార్ అయస్కాంతం లోపల మనకి ఆ అయస్కాంత క్షేత్ర బలం అని బలంగా ఉంటుంది అంటే ఉండదు, బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ కిందకి వస్తుంది. పర్మనెంట్ మ్యాగ్నెట్ కిందకి వస్తుంది. అదే మనం ఇక్కడ సోలనాయిడ్ తీసుకుంటే లోపల బుర్ర లెక్క ఉంటుంది కాబట్టి లోపల ఖాళీగా ఉంటుంది కదా. దాంట్లో మనం పెట్టినప్పుడు ఏమైంది? ఆల్రెడీ దీని చుట్టూ వైర్ అనేది దగ్గరకు ఉంటుంది కాబట్టి ఇందులో మ్యాక్సిమం ఉంటుంది. కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇది ఇదంతా కూడా ఫిల్డ్ ఎలిమెంట్ కదా. కాబట్టి దీంట్లో తక్కువ ఉండి చుట్టూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. ఏ రెండు అయస్కాంత బలరేఖలు కూడా కలవలేవు. ఎస్, సో దీని చుట్టూ ఉండేటటువంటి ఒకదాంతో ఒకటి కలుస్తాయి, కలవలేవు అంటే ఇది ఓకే. అండ్ నెక్స్ట్ అయస్కాంత బలరేఖలు ఎల్లప్పుడూ మూసిపోయినటువంటి నిరంతర వక్రతలను ఏర్పరుస్తాయి. ఇగో దీనికి ఇలా తీసుకుంటే ఇక్కడ అన్ని క్లోజ్డే కదా, అన్ని కూడా మూసిపోయినటువంటి ఒక నిరంతర వక్రతలు కంటిన్యూస్ కర్వ్స్ ఉంటాయి, క్లోజ్డ్ కర్వ్స్. కాబట్టి బోత్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ మాత్రం కాదు కాబట్టి ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ద కరెంట్ త్రూ హారిజంటల్ స్ట్రైట్ వైర్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యాజ్ వ్యూడ్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ ఈస్ట్. సో క్షితిజ సమాంతర సరళ రేఖ ద్వారా విద్యుత్ ప్రవాహం పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తే అప్పుడు తూర్పు చివరి నుంచి చూసినటువంటి అయస్కాంత క్షేత్ర రేఖ యొక్క దిశ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు ఈ యొక్క టోటల్ రేట్ అర్థం కావడానికి ఇక్కడ ఇమేజ్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఇమేజ్ని ఫాలో చేయండి. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద వైర్. సో మనం వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నటువంటి ఇదే ఒక వైర్ తీసుకుంటే ఆ యొక్క వైర్కి మనం విద్యుత్ సప్లై చేసినామంటే ఇక్కడ కనిపిస్తుంది బ్యాటరీ కనెక్షన్. సో ఇక్కడ మనకు సౌత్ నార్త్ ఏర్పడ్డది. అండ్ ఇక్కడ మనం ఒక మ్యాగ్నెట్ పెడితే అది ఏ డైరెక్షన్ తెలుస్తుంది, నార్త్ ఎటు సౌత్ ఎటు. అండ్ దీనిపైన ఈ విధంగా వలయాలు ఏర్పడ్డాయి. సో ఇవి ఏ డైరెక్షన్లో ఏర్పడ్డాయి? యాంటీ క్లాక్ వైజ్లో ఏర్పడ్డాయి. ఓకే, ఏ డైరెక్షన్లో ఏర్పడ్డాయండి? అవన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్లో ఏర్పడడం జరిగింది. అపసవ్య దిశలో ఏర్పడ్డాయి వైర్కి లంబంగా. సో ఈ యొక్క వైర్ ఇట్లా తీసుకుంటే ఇది ఎట్లా ఉంటుంది? 90 యాంగిల్ ఉంటుంది.
ఓకే. సో వైర్‌కి లంబంగా ఉన్నటువంటి సమతలం ఇదంతా కూడా ఒక సమతలం కదా! ఒక ప్లేట్ కదా! ఆ ప్లేట్ పైన మన యొక్క మ్యాగ్నెటిక్ పౌడర్‌ని పోస్తే అదంతా కూడా ఇట్లా వలయాలు లెక్క ఏర్పడుతది. కాబట్టి అది ఎట్లా ఉంది? అపసవ్య దిశలో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏంది ఒక సరళ రేఖ వెంబటి మనకు ఈ యొక్క విద్యుత్ ప్రవాహం చేస్తే పశ్చిమం నుంచి తూర్పుకి ఓకేనా? పశ్చిమం నుంచి తూర్పుకి గనక అది ప్రవహిస్తే అప్పుడు ఈ యొక్క డేటా ఇట్లా వస్తుంది. ఓకే. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి మనకు పార్ట్ 22 కూడా సక్సెస్ఫుల్‌గా ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకు 3 పార్ట్స్‌లు ఉన్నాయి. ఆ 3 పార్ట్‌లతోటి ఒక ఫిజిక్స్ అయిపోద్ది. తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా కెమిస్ట్రీని అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక సివిడిటీలో జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం డెడికేటెడ్‌గా. అండ్ దాంతో పాటు మన యొక్క ఫౌండేషన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఒక ఫౌండేషన్ కోర్స్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకసారి వింటే ఏమీ అర్థం కాదు. ఉండేటటువంటి పాయింట్స్ 5, 6 మాత్రమే. కాకపోతే వాటిని లాజికల్‌గా ఫ్రేమ్ చేసి మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా? సో ఆ యొక్క కన్‌ఫ్యూజన్‌లో మీరు పడకండి. ఇచ్చినటువంటి కంటెంట్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.